స్తుతిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా స్తోత్రాలు చేశాడు. ఇంకా అనేక పద్యాలు కూడా అక్కడ వస్తూ ఉంటాయి. మనం చెప్పుకుంటూ పోతే ప్రభు నా పితామహుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కీర్తి జగత్ ప్రసిద్ధమైపోతుంది. ఎందుకంటే నాలాంటి దాతలేడని నీ నోటితో చెప్పించుకున్నాను. భగవంతునికే నేను దానం ఇచ్చినటువంటి అజేయమైన కీర్తిని నాకు ఇచ్చావు. ఇంతవరకు ఎవడు కూడా నీకు దానం ఇచ్చే పురుషుడు పుట్టలేదు, కానీ నాకు ఆ అవకాశాన్ని నువ్వు ఇచ్చావు అని చెప్పి ఆయనను చాలా చక్కగా కీర్తిస్తాడు. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్సులు, కాంతల సంసార కారణములు, ధనములు అస్థిరములు, ధనమతి చర్చల కార్యార్థులన్నీ గడుచుకాలం అంటూ చక్కని పద్యాలన్నీ చెబుతూ అలాగా ఆయనను ప్రోత్స్తాడు. గురు శప్తుడు అయినాడు. గురువు శపించాడు కాబట్టి బలిచక్రవర్తి తర్వాత బంధ విముక్తిని చేసేసి ఆయన వాళ్ళందరినీ కూడా కృష్ణుడిని చంపడానికి వాళ్ళందరూ వస్తే కూడా ఆయన బలిచక్రవర్తి ఆపుతాడు. ఆ గొప్ప పనికి ఆయనను బంధించిన వాళ్ళని కూడా చెప్తాడు బలిచక్రవర్తి, ఎవరిని కూడా బంధ విముక్తిని చేయండి అని చెప్పి బంధ విముక్తి చేసేసి అతన్ని అధోలోకానికి పంపిస్తాడు. అది రసాతలంగా సుతల లోకానికి పంపిస్తాడు. అలా వెళ్ళిన తర్వాత బలిచక్రవర్తి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. బలిచక్రవర్తి నుంచి స్వర్గ రాజ్యాన్ని అంతా కూడా మళ్ళీ పరిగ్రహించి ఇంద్రునికి ఉపయోగిస్తాడు. ఇది వామనావతార ఘట్టం. వామనావతారం అలాగా అవతరించింది. కొబ్బరికాయ కొట్టారు కనుక తర్వాత మనం మత్స్యావతారానికి వెళ్దాం. విశ్వజిత్ యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. విశ్వజిత్ యజ్ఞం అంటే విశ్వాన్ని జయించాలనేటువంటి యజ్ఞం. దానికి గురు శుక్రాచార్యుడే ఇదిగా ఉంటాడు. బల పరాక్రమం చేత అణచకుండా ఆయనను అధోలోకానికి సుతల లోకానికి పంపించేసి అక్కడ పరిరక్షించాడు. భగవంతునికి దయగలిగితే తన శత్రువునైనా సరే రక్షించడం కోసం చేస్తాడు. ఆయనకే మళ్ళీ సేవ చేయడానికి ఆయన యొక్క ద్వారపాలకుడుగా ఆయన నియమింపబడ్డాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక భగవంతుని యొక్క మత్స్యావతార వృత్తాంతం చెప్తూ ఉన్నాడు. భగవన్ శ్రోతుమిచ్చామి హరేరద్భుత కర్మణ అవతార కథామాద్యాం మాయా మత్స్య విడంబనం. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఈ మాయామత్స్యం గురించి నేను విన్నాను. ఆ మాయామత్స్యం ఒక్క రోజులోనే పెరిగిపోయిందట. వామనావతారంలో వామనుడు పెరిగినట్లుగా అది ఎలా పెరిగింది, అసలు ఆ మత్స్యం ఏమిటి అంటూ మళ్ళీ ఈ రాజుగారైనటువంటి పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఆయన అడిగితే చెప్తూ ఉన్నాడు, మహాత్మా శ్రీహరి లీలలు పరమాద్భుతాలుగా ఉంటాయి. అవతార కథలను నేను నీకు ఎన్నో చెబుతూ ఉంటాను. మధ్య మధ్యలో అవతారాలు వస్తూ ఉన్నాయి. ఆయన 23 అవతారాలలో మాయామత్స్యం అందులో ఒక అవతారం అయ్యా. యదర్థం అతథాద్రూపం మాత్స్యం లోకచుకుప్సితం తమ ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్త ఇవేశ్వర. ఓ అలాగే దీన్నే సూత్ర వారు శౌనకాది మామలు అడిగితే చెప్తున్నటువంటి కథనే చెప్తున్నాడు. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎలా ధరించాడో, ఎందుకు ధరించవలసి వచ్చిందో చెప్తూ ఉన్నాడు. ఈ కృతమాల నదిలో ఒకనాడు స్నానం చేయడానికి సత్యవ్రతుడైనటువంటి ఒక మహారాజు వెళ్ళాడు. ఆ రాజు వెళ్ళి సత్యవ్రతుడు స్నానం చేస్తూ ఉంటే ఆయన దోసిల్లోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యం పెడుద్దామని చెప్పి తీసుకున్నట్ట. మనం పొద్దున చెప్పుకున్నాం, అర్ఘ్యం ఇచ్చుడు ఎందుకు ఇవ్వాలి, ఎటు దిక్కు తిరిగి ఇవ్వాలి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా వచ్చినాయి. ఆదత్తేహి రసం రవి, సూర్యుడికి కనుక అర్ఘ్య ప్రదానం చేస్తే మనకు మళ్ళీ అలాగే 1000 రెట్ల సూర్యుడు ఇస్తాడు కనుక సూర్యునికి ప్రతిరోజు అర్ఘ్య ప్రదానం చేయాలి. ఎక్కడా దొరకపోతే తులసి చెట్టుకు పోయి నీళ్లు పోస్తున్నట్టుగా ఈ నీళ్ళని అక్కడ సమర్పించి రావాలని చెప్పి చెప్తున్నాడు. అయితే ఒకసారి బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్నట్ట. బ్రహ్మదేవుడు యోగ నిద్రావశుడై ఉన్న సందర్భంలో ఆయన చేతిలో ఉన్నటువంటి ఋగ్యజు సామాధర్మణ వేదాలు అన్నీ ఒక రాశిగా ఉండేవి. ఆ రోజుల్లో 4 వేదాల కుప్ప ఒకసారి రాలిపోయి జారిపోయి కింద పడ్డది. ఆ పడ్డ క్షణంలోనే దాన్ని హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఎత్తుకుపోయి నీళ్లలో దాచిపెట్టి ఆయనకు ఎవరు దొరకకుండా చేశాట. బ్రహ్మదేవుడు పాపం నిద్ర మేల్కొనలేదు, ఇంకా అలాగే నిద్రలోనే ఉన్నాడు. కానీ శ్రీహరి ఇదంతా గమనిస్తున్నాడు. విష్ణుమూర్తి, అయ్యో నా సహచరుడైనటువంటి బ్రహ్మగారి యొక్క వేదాలన్నీ కూడా వీడెవడో దొంగిలించి తీసుకుపోయి నీళ్లలో దాచిపెట్టాడు. ఈ వేదాలను మళ్ళీ కనుక మనం ఇవ్వకపోతే ఆమ్నాయాభ్యసనాత్, ఆమ్నాయాలంటే వేదాలు. అందుకనే శంకరాచార్యుల వారు ఏం పని చేశావయ్యా అంటే ఆమ్నాయ పరిరక్షణ కోసం 4 పీఠాలు స్థాపించానంటాడు. అవి పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాల్లో 4 దిక్కులలో 4 పీఠాలు స్థాపించి అజేయమైనటువంటి ఒక వేద రక్షణను ఆయన చేశాడు. శంకరాచార్యుల వారు చేయకపోతే ఇంకేది జరిగేది కాదు. ఇవి 4 చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా వేదశాస్త్ర పురాణ పరిరక్షణ, ఇవి 4 కూడా ధర్మ ప్రచారం కోసం ఏర్పరిచినటువంటి పీఠాలు. ఏది మన యొక్క బదరీ పీఠం కానీ, ద్వారకా పీఠం కానీ, అక్కడ ఎక్కడ తూర్పులో ఉత్తరంలో జోషి మఠం కానీ, ఆ జోషి పీఠం కానీ, ఇక్కడ గోవర్ధన మఠం కానీ, తూర్పు దిగ్భాగంలో
పూరిలో గోవర్ధన మఠం, అలాగే దక్షిణంలో శృంగేరి మఠం, ఇవన్నీ కూడా ధర్మ ప్రచారార్థం ఏర్పరిచిన మఠాలు. ఇన్ని చేసినా కానీ ఆయనకు తనివి తీరక ఆమ్నాయాభివృద్ధి కోసం, ఆమ్నాయాలంటే వేదాలు, వేద విద్య అభివృద్ధి కోసం అని చెప్పేసి కంచిలో మరొక మఠాన్ని కూడా స్థాపించేసి అజేయమైనటువంటి 3 సార్లు కాలిభ్రమణం చేసి దేశమంతా తిరిగి తన యొక్క షణ్మత స్థాపనాచార్యుడిగా పేరొంది 6 మతాలను స్థాపించేసి ఆ శివుడి యొక్క పరివారంలో ఉన్న వాళ్ళందరి పేరు మీద శాక్తేయమని, గాణాపత్యమని, షాణ్ముఖమని, అలాగే ఇవన్నీ కూడా మతాలన్నీ కూడా షణ్మత స్థాపనాచార్యుడిగా మన యొక్క ఈ ఏంటది మనం పొద్దున చెప్పుకున్నాం గణపతి గౌతమేశ్వర గుడి పక్కన ఉన్నది. అలాగా ఎక్కడైనా పంచాయతన పూజలు జరుగుతున్నాయంటే అవన్నీ కూడా మన శంకరాచార్యుల వారి కృపే. పంచాయతన పూజను, అలాగే షణ్మత స్థాపన, 4 మతాలను స్థాపించేసి మీరు శక్తిని పూజిస్తారా, శాక్తేయులుగా ఉండండి, గణపతిని పూజిస్తారా, మీరు గాణాపత్యులు అని చెప్పి ఒక్కొక్క మతాన్ని 6 మతాలుగా ధర్మాన్ని పోషిస్తూ ఆయన ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు. అయితే ఈ బ్రహ్మదేవుడు అలాగా వేదాలను జారబిడుచుకుంటే విష్ణుమూర్తి వాటిని రక్షించాలనేటువంటి కోరికతోటి ఈ మత్స్యావతారాన్ని ఎత్తాడు. జయ బోలో మత్స్య భగవానికి జయ. అయితే కృతమాల హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ కృష్ణ భగవానికి జై. అయితే కృతమాల నదిలో ఈ మహారాజు ఎవరైతే సత్యవ్రతుడు మహారాజు స్నానం చేస్తున్నాడో ఆయన దోసిట్లోకి ఒక చేప పిల్ల వచ్చిందట. రాగా నా చేప పిల్లని దోసిట్లో పట్టుకుంటే అది ఆయన వైపు చూసి నవ్వుకుంటూ, నీ దోసిలు నాకు సరిపోతుంది అనుకుంటావా, నేను కొంచెం పెద్దగా అవుతున్నా అని ఉన్నంతలో చూసినంతలో పెద్దగా అయిపోయింది. ఆయన దోసిలు నిండిపోయే వరకు పక్కనే ఆయన దగ్గర కమండలం ఉన్నది, నీటి కోసం తెచ్చుకున్నటువంటి ఓ గాగిరి. ఆ గాగిరిలో వేశాడు, అది దాంట్లో కూడా నిండిపోయి, అయ్యా నాకు ఇది సరిపోవట్లేదు, నన్ను ఇంకా కొంచెం పెద్ద దాంట్లో ఎక్కడన్నా విడిచిపెట్టండి అంటే, మరి మళ్ళీ సముద్రంలో విడిచిపెడతానన్నమాట. వద్దు వద్దు, సముద్రంలో నేను చిన్నదాన్ని, నన్ను పెద్ద చేపలు తినేస్తాయి, అందుకని నన్ను మీ ఇంటికే తీసుకుపోమంటే పాపం ఆయన తీసుకువచ్చేసి కమండలంలో వేశాడు. ఇంటికి తెచ్చి కుండలో వేస్తే కొద్దిసేపటికే కుండలో కూడా అది నిండిపోయింది. తర్వాత ఇంటి దగ్గర ఉన్న చిన్న కొలంలో సరోవరంలో తీసుకుపోయి వేశాడు. ఆ సరోవరం కూడా నిండిపోయింది. ఆ చేప ఇంతింతయి బటుడింతయి అన్నట్టుగా ఆ చేప కూడా బృహదాకారంలో అలా పెరిగిపోతూ 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 ఉంటే, ఇక నేను నిన్ను పోషించలేను తల్లి, నిన్ను సాగరానికి అప్పచెప్తాను, ఇప్పుడు నువ్వే వేరే వాళ్ళని తినచ్చు, నువ్వు చాలా పెద్దగానో అని చెప్పి తీసుకుపోయి ఆ సాగరంలో వదిలిపెడతాడు. అది శతయోజన విస్తీర్ణంగా 100 యోజనాలు అంటే 800 కిలోమీటర్ల వెడల్పుతోటి అది ఒక్కసారి పెరిగిపోయింది. అంత పెద్దదాన్ని మళ్ళీ సముద్రంలోకి పంపిస్తాడు. ఇక భగవంతుడు చెప్పాట, ఎప్పుడైతే ఈ వేదాలను రక్షించడానికి భగవంతుడు మనస్సులో పూనుకొని ఇక ముందరికి వెళ్ళి బ్రహ్మగారి నిద్రలో జారిపోయినటువంటి వాటిని బ్రాహ్మం అనే పేరు గల నైమిత్తిక ప్రళయం సంభవించింది. వేదాలు కనిపించకపోయేసరికి ఒక ప్రళయం వచ్చింది. అక్కడ ఆ ప్రళయ కాలంలో జరిగినటువంటి వింతలు మార్పులన్నీ కూడా చెప్తూ ఉన్నాడు సత్యవ్రత. నేటి నుండి 7వ రోజు నేను ఈ భూలోకంలో ముల్లోకాల్లో ప్రళయ సముద్రంలో నేను ఆవిర్భవిస్తాను. ఆవిర్భవించేసి ఆ ఎవరైతే హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి దానవుడు ఉన్నాడో వాడిని నేను అదే రూపంలో వెళ్ళి వాడిని మళ్ళీ సంహరించేసి ఆ వేదాలు తీసుకువస్తానని చెప్పేసి సప్త ఋషులతో కూడి ఒక నావలో అక్కడికి భగవంతుడే ప్రత్యక్షమై రావడం. తామారురోహ విప్రేంద్రై రాధాయ ఔషధి వీరుధ తమూచుర్మునయ ప్రీతా రాజన్ ధ్యాయస్వ కేశవం. హే రాజా సత్యవ్రత, ఆ కేశవుని ధ్యానం చేసుకో, నువ్వు వేసిన ఆ చేపనే అగో వస్తున్న చూడు, అది నావలో వస్తున్నదని చెప్పేసి ఒక ఓడలో వచ్చేసింది. సప్తఋషులంతా కూడా ప్రసన్నులైపోయి కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠులంతా కూడా ఆ సత్యవ్రతుడు చేసినటువంటి పనిని చాలా గొప్పగా మెచ్చుకుంటూ నీవు భగవంతుడిని పోషించిన వాడివి అని చెప్పి ఆ రాజును కీర్తించారు. ఆ తర్వాత భగవంతుడు మత్స్య రూపంలో ఆ సముద్రంలోకి వెళ్ళిపోయినాడు. 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి తన శరీరాన్ని పెంచేసి బంగారం వల్లే ఆ శరీరం మెరుస్తున్నది. ఈ విధంగా ఆ మత్స్య రూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. జై బోలో మత్స్య భగవానికి జై. హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఆ విధంగా భగవంతుడు సప్తఋషులకందరికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని, అలాగే ఈ సత్యవ్రతుడికి ఆ మహారాజు గారికి ఆత్మజ్ఞానాన్ని బోధించేసి అక్కడి నుంచి యోగమాయ చేత మత్స్యావతారాన్ని దాల్చి ఆ మహారాజే రాజర్షి అయినటువంటి సత్యవ్రతానికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. తర్వాత సముద్రంలోకి ఆ నీళ్లలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే మత్స్యావతారంలో ఆయన కనిపించాడు, ఆ హయగ్రీవుడు కనిపించాడు, వాడిని దునుమాడి వాడి దగ్గర ఉన్నటువంటి వేదాలను మళ్ళా తీసుకువచ్చేసి బ్రహ్మదేవుడు మత్స్య రూపంలో బ్రహ్మదేవుడు గారిని అప్పటికే బ్రహ్మదేవుడి నిద్ర మేల్కొన్నాడు. ఆ మేల్కొన్న బ్రహ్మదేవుడి చేతిలో మళ్ళీ ఆయన వేదాలు ఆయనకు తెలియవచ్చేసరిగా పోయిపోయాడు. బ్రహ్మదేవుడికి కూడా ఏం జరిగిందో తెలియకుండా ఆయన వేదాలు పోయినాయి, మళ్ళీ ఆయన చేతికి వచ్చాయి. అదంతా కూడా
విష్ణుమాయగా చెప్తూ ఉంటారు. శ్రీ విష్ణువు వాడిని సంహరించాడు, తిరిగి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. శృతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిచమగతయేద్యో బ్రహ్మ సత్యవ్రతానాం అంటున్నాడు. ఆ సత్యవ్రతుని యొక్క ఆ మహారాజు యొక్క కృపతోటి ఆ రాజ్యంలో జన్మించి భగవంతుడు అక్కడనే పుట్టి మత్స్యావతారంలో వేదాలు మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి బ్రహ్మగారికి సమర్పించాడు. అలాంటి మత్స్య భగవానుడికి నేను నమస్కరిస్తున్నానంటున్నాడు. జయ బలో మత్స్య భగవానికి జై. ఆ విధంగా అష్టమ స్కంధాన్ని సమాప్తం చేసేసి నవమ స్కంధాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇక ఈరోజు ఇంకొక అవతారం కూడా మనం చెప్పుకోవాల్సిందే. ఎంత రాత్రి అయినా సరే, ఇవాళ 7 అయినా 6 అయినా సరే మనకు ఇంకా రామావతారం ఉన్నది. అలాగే ఇక్ష్వాకు వంశాలన్నీ ఉంటాయి. ఇంకా బ్యాగి వరకు అందులో పుస్తకం ఉంటుంది ఉన్నదా? రెండో భాగం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. హే కృష్ణ రక్షస్వ మాం. జై బోలో కృష్ణ భగవానికి. కృష్ణుడి యొక్క అవతారం ఈరోజు చెప్పుకోవాలంటే దానికంటే ముందు ఇక్ష్వాకు వంశం గురించి చెప్పుకోవాలి. ముందు ఇనకుల వంశం, సూర్యవంశం అయిన తర్వాత చంద్రవంశం పుడుతుంది. కాబట్టి సూర్యవంశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక దీంట్లో నాగాభ అంబరీషుల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. నాభాగుడు అంటే బ్రాహ్మణ పుత్రుడు. ఆయనకు అన్నదమ్ములు కూడా ఉంటారు. అన్నదమ్ములు మామూలుగా ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగానే పంపకాల్లో భేదాలు వచ్చేసి అన్నలు వాడికి భాగం ఇవ్వమని చెప్పి వెళ్ళగొడతారు. అరే నాభాగా, నీకు భాగం రాదురా, అందుకనే వాడికి నాభాగుడు అని పేరు వచ్చింది. నాభాగుడికి భాగం ఇవ్వమనేసరికి ఇక వాడు వెళ్ళిపోయి ఏం చెయ్యాలని చెప్పి సుద్యుమ్నుడి యొక్క పుత్రుడు వాడు రాసుకున్నాడు. నాభాగ చరిత్ర ఇవాళ మనం చెప్పుకుంటాం. మనం ఏదైతే పయోవ్రతం చేశామో ఈ పయోవ్రతాన్ని ఇంకా తర్వాత కూడా శ్రద్ధాదేవి అనేటువంటి తల్లి కూడా ఆచరించింది. ఆ శ్రద్ధాదేవి మనువు యొక్క భార్య శ్రద్ధాదేవికి ఒక బిడ్డ పుట్టింది. అలాగే కోత కారణంగా బిడ్డ పుట్టాలని చెప్పి వాళ్ళకి పిల్లలు ఎన్నాళ్ళు లేకపోతే వాళ్ళు ఒక యజ్ఞం చేశారు. ఈ శ్రద్ధాదేవి మనువు ఇద్దరు కూడా కూర్చొని యజ్ఞం చేస్తే ఆ హోతగారి దగ్గరికి వెళ్ళి శ్రద్ధాదేవి, నాకు ఆడపిల్లగాళ్ళంటే మస్తు ఇష్టమయ్యా, నువ్వు యజ్ఞం చేసినప్పుడు అక్కడ హవిస్సు వేసేటప్పుడు ఆడపిల్ల పుట్టాలని చెప్పి మంత్రం చదువు అని. రాజుగారు ఏమని చెప్పాడు, మనువు వచ్చి హోతగారితోటి మాకు మగపిల్లవాడు జన్మించాలి, ఉత్తరాధికారి కావాలని చెప్తే ఈ హోత అనేటువంటి వాడు రాణిగారి తర్వాత వచ్చి చెప్పింది కాబట్టి ఏమో మరి ఆమె చెప్పిన మాట వినాలి అని చెప్పేసి వాడు ఆయన స్త్రీ మంత్రాలు చదువుతూ అలా చేసేసరికి వాళ్లకు ఇలా అనేటువంటి ఒక అమ్మాయి జన్మించింది. ఇక ఆ అమ్మాయికే ఇక విష్ణుమూర్తి యొక్క దయచేత ఆమె అమ్మాయిగా జన్మించేసరికి ఆయన వెళ్ళి ఏడ్చాట. ఆ మనువు వెళ్ళి, అయ్యా ఇదేమిటి, నాకు బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టాలని చెప్పి నేను కోరితే బిడ్డ పుట్టింది ఏమిటి అని భార్య చేసిన సంగతి నాకు తెలియదు. ఒక్కొక్కసారి పెళ్ళాలి వెనుకకు వచ్చి మన దగ్గర కూడా వంట చేసినాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, వంట మంచి కాకపోతే పోయి తిట్టంగానే పసుపు కొన్నాడు, వంట మంచి కాదు. నాకు ఏమయ్యా వంట మంచి కాలేదు, ఇవాళ పసుపు ఎక్కువ వేసాం, ఇందులో కారం ఎక్కువ వేసాం, అందులో ఉప్పు ఎక్కువ వేసాం అని ఎవరైనా అనగానే ఆమెను యాది కొట్టుకుంటారు. యాది కొట్టుకొని తెల్లారి మళ్ళీ రెండో వంట రోజు ఆ రోజు ఎలాగో బొగ్గు అవుతుంది. ఎందుకంటే వాడికి వంట రాదు కదా. మొత్తం వంట బొగ్గు కాగానే ఇంటి వాడు వచ్చి పాడి తిడతాడు పైసలు ఇచ్చేటప్పుడు, ఏమయ్యా వంట మళ్ళీ ఇవాళ కూడా పాడి చేసేవా పాడు, నా ఓనర్తో ఏనిస్తే నేను చేస్తా, అగో మీ ఇంట్లో గీమ వచ్చింది, నా ఉప్పు ఎక్కువ వేమనేది వచ్చి కారం ఎక్కువైనా నన్ను నా బుర్రంతా పాడు చేశారని చెప్పి ఇంటి వాళ్ళ మీద దోపి ఆయన పైసలు పడుతారు. కాబట్టి ఏదైనా రానప్పుడు చేసేటువంటి ఉపాయాలన్నీ ఇవన్నీ కలివిడంబనంలో వస్తాయి. ఇలా చేస్తారనేది డాక్టర్ల గురించి కూడా నిన్న చెప్పా, నన్ను క్షమించాలి, నువ్వు డాక్టర్ అని తెలియక. ఇదే వశిష్ఠ ఇక భగవంతుడు విష్ణుమూర్తి చూసి ఆయనను బాగా ప్రార్థిస్తాడు. పాపం ఆయన వెళ్ళి మనువు వెళ్ళి ప్రార్థిస్తాడు, అయ్యా ఇదేం చేసావు, నాకు నేను కొడుకు కావాలనుకుంటే ఇలా బిడ్డనిచ్చావు, ఇలా అనేటువంటి అమ్మాయి పుట్టింది మాకు అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఆయన భగవంతుడు ఆయన యందు దయదలిచి ఇలా హోత చేసినటువంటి ఒక చిన్న తప్పిదం కారణంగా ఆయన మంత్రపఠనం ఏం చేశాడో అదే పుడతారు కనుక ఒక్కొక్కసారి ఆ మంత్రంలో అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మంత్రపఠనం వల్ల ఇలా జరిగిందయ్యా, నీకు ఇలా అనేటువంటి అమ్మాయి పుట్టింది, కాబట్టి తప్పకుండా వాడిని నేను పురుషుడిగా చేస్తానని భగవంతుడు ఆశ్వాసన ఇచ్చి వాడిని సుద్యుమ్నుడు అనేటువంటి పేరుతోటి వాడిని ఒక మగవాడుగా మార్చి పారేశాడు. అప్పటి నుంచి ఈ మనువుకి శ్రద్ధాదేవికి ఆ పిల్లవాడు మగ పిల్లవాడు అయిపోయినాడు. వాడి పేరు సుద్యుమ్న మహారాజు యువరాజును చేశారు. వాడు సుద్యుమ్నుడు అనేటువంటి పేరుతో ఎదుగుతూ ఉన్నాడు. వాడు ఒకసారి వనంలోకి వెళ్ళాడు. అడవిలోకి వేటకని వెళ్ళేసరికి అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి ఒక వనం, మనిషి చాలా మృగాలు పక్షులన్నీ ఉన్నాయి. అన్నిటిని వేటాడుకుంటూ వాడు రాజులకు మృగయ అంటే వేట ఆడడం అనేటువంటిది ఒక వ్యసనం.
రాజులకు ఉండాలి అది. కాబట్టి ఏదైతే ఎక్కడైతే వనంలో ఋషులు మునులు తపస్సు ఆచరిస్తూ ఉంటారో వాళ్లకు హింసను కలిగించేటువంటి హింసక ప్రాణులను సంహరించడమే వేట. వేట అంటే వేరే ఏం కాదండి. ఇప్పుడు నిన్న తిరుపతిలో నా రూమ్ దగ్గర కూడా నిన్న ఒక చిరుతపులి వచ్చిందట వేద పాఠశాల. నిన్న వేద యూనివర్సిటీ విశ్వవిద్యాలయం దగ్గర చిరుతపులి సంచారం అది కుక్కరెత్తుకపోటు చూపించాడు వాడు టీవీ. మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు నేను చూశాను. కాబట్టి ఈ చిరుతపులులు ఇలాంటివన్నీ కూడా ఊళ్ళలోకి వస్తుంటే వేట అనేటువంటిది చేస్తారు. రాజులను వెనకటి కాలం అదే చెప్పేవాళ్ళు. ఎక్కడైతే ఋషులు మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ ఆశ్రమ ప్రాంతంలో తిరిగే హింసక ప్రాణులను ధ్వంసం చేయాలి, వాటిని లేకుండా చేయాలి. పులులు చిరుతపులులు ఇలాంటి వాటిని సంహరించేసి లేళ్లు కుందేళ్లు ఇలాంటి వాటిని పెంచుకొని ఇస్తారు, గార్హస్థ్య పశువులను. కాబట్టి ఆ వనంలోకి వాడు వెళ్ళిపోయినాడు. ఈ సుద్యుమ్నుడు అనేటువంటి వాడు వెళ్ళేసరికి అక్కడ వనంలోకి ముందు వీడు వదిలేసినటువంటి వీడి గుర్రం లోపలికి పోయింది. మగ గుర్రం అయితే ఆడగుర్రం అయిపోయింది. వీడి వెంట వచ్చిన సేవకులందరూ కూడా ముందు వాళ్ళందరూ కూడా లోపలికి నడిచారు. ఆ వనంలోకి ఇలా అడుగు పెట్టిన వాళ్ళందరూ ఆడివాళ్ళు అయిపోతున్నారు. ఇదేందయ్యా ఇలా అయిపోతున్నారని చెప్పి అడిగే వరకు ఈ వీళ్ళతో మాట్లాడుకుంటూ పాపం తెలియక ఆ సుద్యుమ్నుడు మహారాజు యువరాజు కూడా ఆ వనంలోకి అడుగు పెట్టాడు. పెట్టంగానే వాడు కూడా స్త్రీగా మారిపోయాడు. ఇలా స్త్రీగా మారిపోతుంటే మొత్తం వెంట వచ్చిన సైనికులు అందరు గుర్రాలు వెంట వచ్చిన ప్రతి పురుగు ఏది మగ పురుగు అంటూ లేకుండా అందరూ ఆడివాళ్ళు అయిపోయినారు. పోగానే వశిష్ఠ మహర్షి పిలిచి రాజుగారు అడిగాట, ఇదేవయ్యా ఆడపిల్ల పుట్టాదనుకొని మొగాడు పుట్టాలంటే ఆడపిల్లనిచ్చావు. ఆడపిల్లనిస్తే విష్ణుమూర్తి మళ్ళీ ఒక దయదలిచి నాకు మళ్ళీ మగపిల్లవాడిని సుద్యుమ్నుడు ఇచ్చాడు. ఆ సుద్యుమ్నుడు పుట్టాడు కొడుకు అని చెప్పి నేను సంతోషపడుతుంటే 4 రోజుల్లోనే వాడు యువరాజు కాగానే వాడు ఆయన మళ్ళీ ఆడపిల్లని చేశారు. ఇది ఎక్కడి గోలా అని చెప్పేసి పార్వతీదేవిని శంకరుణ్ణి వశిష్ఠ మహర్షి చెప్పినందువల్ల చక్కగా కీర్తించి స్తోత్రాలతోటి యజ్ఞాలతోటి యాగాలతోటి శివుణ్ణి చాలా సంతోషపెట్టారట. అప్పుడు వశిష్ఠ మహర్షి యోగ దృష్టితో చూసి చెప్పారట, అక్కడ ఒక వనం ఉన్నది. ఆ వనం దేంట్లోకైతే వీళ్ళు వెళ్ళారో ఆ వనంలోకి ఎవరు వెళ్ళినా ఆడవాళ్ళుగా మారుతారు. దానికి పార్వతీదేవి శాపం ఉన్నది. ఒకసారి శివుడు పార్వతి రతిక్రీడలు ఆడుతూ ఉంటే క్రీడలో ఉన్నప్పుడు అక్కడికి ఋషులు మునులంతా కూడా యథేచ్ఛగా వాళ్ళు ఉన్నటువంటి చోటికి రావడం, వాళ్ళ యొక్క ఏకాంతానికి భంగం కలిగింది. అలా కలిగినప్పుడు చాలా కోపానికి వచ్చిన పార్వతీదేవి ఈ ప్రాంతంలో ఎవరు అడుగు పెడితే వాళ్ళు ఆడివాళ్ళుగా మారిపోతారని చెప్పి శాపం పెట్టింది. గాలాంట్లోకి నీ కొడుకు పోయినాడు, వాడు అందులో ఉన్నంతసేపే కాదు, అందులో పోయిన వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఆడవాళ్ళుగానే ఉండిపోతారు. అట్లా నీ కొడుకు పార్వతీదేవి శాపం వలన ఆ అడవిలోకి పోయినందువలన ఆ వనంలో అలా జరిగింది అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్పి, దీనికి ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే ఇక ఎవరు ఏం చేయలేరు, శివపార్వతులు శాపం ఇచ్చారు కాబట్టి వాళ్ళను ప్రసన్నం చేసుకుంటేనే ఇప్పుడైతే ఇప్పుడు విష్ణువు ఏం చెయ్యడు ఈ విషయంలో అని చెప్పగానే పాపం ఇద్దరు కూడా కూర్చొని మళ్ళీ సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఇద్దరు కూడా భగవంతుడిని చాలా మెప్పించేసి అద్భుతంగా కీర్తించి ఆ భగవంతుని యొక్క వరం పొందుతారు. అయితే శంకరుడు అంటాడు, ఒక్కసారి నా భార్య ఆ శాపం ఇచ్చింది కనుక అది జరిగి తీరుతుంది. అయితే నేను ఒక వరంలో మీకు ఒక చిన్న మినహాయింపు ఇవ్వగలుగుతాను. 1 నెల్లాళ్ళు కొడుకుగా ఉంటాడు, 1 నెల్లాళ్ళు బిడ్డగా ఉంటుంది. నీ కొడుకు నెల్లాళ్ళు చైత్రమాసంలో కొడుకు అయితే వైశాఖంలో బిడ్డ అయిపోతాడు, మళ్ళీ ఆడపిల్ల అయిపోతుంది. ఇలాగా ఉంటారని చెప్పేవారికి ఇది ఎక్కడ ఏమండి అని వాడిని నెల్లాళ్ళు ఇంట్లో పెట్టి కాపలా కాస్తుంటారు. నెల కాగానే వాడిని మగవాడు కాగానే బయట విడిచిపెడుతూ ఉంటారు. వాడు మగ పిల్లవాడే అని అందరూ అనుకునేటట్టుగా పాపం రాజు చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇలా విచారకరంగా వైదిక క్రియకు విరుద్ధంగా జరిగిపోయిందని చెప్పి, ఓ పరీక్షిత్ మహారాజా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఆ సుద్యుమ్నుడు వనంలో ప్రవేశించేసి ఆడపిల్ల అయిపోయినాడు. సుద్యుమ్నుడు క్రమంగా మగపిల్లవాడైనప్పుడు అతనికి కొంతమంది మళ్ళీ పిల్లలు కలిగారు. వాడు మగవాడుగా ఉన్నప్పుడు వాడికి కలిగిన వాడే పురూరవుడు. ఇంకా వాళ్ళ పిల్లల పేర్లు కూడా పురూరవుడు, ఉత్కలుడు, గయుడు, విమలుడు అనేటువంటి 4 పిల్లలు కలుగుతారు. ఆ పురూరవుని యొక్క చరిత్రే ఊర్వశి పురూరవుల యొక్క వృత్తాంతం తర్వాత వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చంద్రవంశ రాజుల గురించి చెప్తున్నాడు. ఒకనొక సమయంలో వ్రతపరాయణులైనటువంటి ఋషులంతా కూడా నలుదిశల చీకట్లు వ్యాపించాయి. ఇక్కడికి ఎవరు రావద్దనుకుంటే ఆ ఋషులంతా కూడా తోవదెలవకపోయి పాపం పార్వతీదేవి వనంలో అడుగుపెట్టడం వల్ల ఇలా జరిగింది. ఆమె శాపం ఇచ్చింది. ఇప్పటి నుంచి ఆ వనంలోకి ఎవరు పోవద్దు అని చెప్పి అనుకున్నారట. ఈలోగానే ఇదంతా కూడా జరగకూడని చెడు అంతా కూడా జరిగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక సుకన్య చవర మహర్షుల చరిత్రాన్ని శర్యాది మహారాజుల యొక్క వంశవృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఈ ఫోటోలన్నీ పెట్టి అక్కడి నుంచి నాభాగ అంబరీషుల యొక్క చరిత్ర చెప్తున్నాడు. నాభాగుడు అనేటువంటి వాడు వైవస్వతమను యొక్క కుమారులలో ఒకడైనటువంటి వాడు నభగుడు. ఆ నభగుని పుట్టినవాడే నాభాగుడు. దశరథుని కొడుకు దాశరథిలాగా నాభాగుడైనాడు. ఈ నాభాగుడు మహా విద్యాభ్యాసం కోసం గురుకులం వెళ్ళి చాలా కాలం చదువుకొని వచ్చే వరకు ఈ ఇంట్లో ఉన్న చదువు సంధ్య లేనటువంటి కొడుకులు ఎవరైతే ఉంటారో ఇంకా మిగతా 3 వాళ్ళ ఆయన అన్నగానికి ఆస్తిలో భాగం లేదు అని వాడి ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. వాడు పాపం చదువుకోవడానికి గురుకులం పోయి చదువుకొని వాడు విద్యాభ్యాసం కంప్లీట్ చేసి వచ్చే వరకు నీ భాగం నీకు లేదురా అని చెప్పే వరకు వాడు తండ్రిని పోయి అడిగాట, అయ్యా ఇదేమిటి అన్నగాళ్ళు 3 కలిసి నా జాగా గుంజుకుంటున్నారు, నాకు ఏమాత్రం కూడా భూమిలో జాగా ఇస్తలేరు, మనకు మరి ఆస్తిలో భాగం నాకు కూడా భాగం రావాలి కదా, నా భాగం ఏది అని అడిగాట. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఒరే నా భాగా, ఆంగీరస గోత్రులైనటువంటి బ్రాహ్మణులంతా కూడా యజ్ఞం చేశారు,
వాళ్ళంతా కూడా యజ్ఞం చేసిన తర్వాత మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా బ్రాహ్మణులకు దానం ఇస్తారు. నా మాట విని నువ్వు వెళ్ళి ఆంగీర సహోదరులు ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపో, నేను చెప్పానని చెప్పి యజ్ఞావశిష్టం, యజ్ఞంలో మిగిలిపోయినవన్నీ కూడా ఆ ధనాన్ని నీవే స్వీకరించు అని చెప్పి తండ్రి గారు పాపం సలహా ఇచ్చాడు. మరి కొడుకు కదా, వాడు కూడా కొడుకులను మిగతా ముగ్గురిని ఎదిరించలేడు. వీడిక్కడ దగ్గర లేని వాడు, ఏదో మన దగ్గర అంటారు కదా, వద్దలేనానికి నిద్రపోయినానికి పాలు ఉండదు అని, పాలు లేదు అని. కాబట్టి వీడి విద్యాభ్యాసానికి గురుకులం పోయి వచ్చేవరకు ఆయన ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ఆస్తిని వాళ్ళు వంచుకున్నారు, వీడికి లేదని చెప్పి చెప్పేవరకు పాపం తండ్రి జాలిపడి చూసి ఏం చేయలేక, కొడుక ఇట్రా నీకు నేను ఒక ఉపాయం చెప్తా అని చెప్పేసి నాభాగుడిని ఆ యజ్ఞావశిష్ట ధనాన్ని స్వీకరించమని చెప్పాడు. వాడు కూడా భగవంతుడికి నమస్కరించి, అయ్యా పితామహ, తండ్రికి దండం పెట్టుకున్నాడు, మీవే నా తండ్రిని నా తప్పును క్షమించు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇలా జరిగింది, నేను మీతో కోపంగా మాట్లాడాను, మీరు నాకు ఒక సలహా ఇచ్చారు, మీరు వెళ్ళినటువంటి యజ్ఞ పరిశిష్టాన్ని తీసుకుందామని చెప్పి వెళ్తే, అయితే అక్కడికి ఋషులంతా వచ్చారట. వచ్చేసి ఏమయ్యా, యజ్ఞ అవశిష్టం ఏదైతే ఉంటుందో అదంతా కూడా శివునికి చెందుతుంది, ఈ దగ్గరలో ఉన్న శివాలయం, శివుడు ఎక్కడైనా ఉంటే ఆయతనానికి ఇదంతా ఇచ్చివేయాలి, కానీ నువ్వు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాడి చేత పాపం అక్కడి నుంచి కూడా మళ్ళీ లాక్కున్నారట. ఈ విధంగా వాడిని చాలా కష్టపెడుతున్నారు, ఆయనకు ఎలాంటి భాగం కూడా లేకుండా చేస్తున్నారు. వానికి ఒక పుత్రుడు జన్మించాడు. అతిథివో ఈ రామినదిపై ఈ ద్వాదశి పారణంబు మా నపాడి కాదు. అయితే ఇలాగా వాడు పాపం ఉంటూ ఉన్న సందర్భంలో వానికి ఒక పుత్రుడు జన్మించాడు. అతనే అంబరీషుడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఈ అంబరీషుడి కథ కూడా మనందరికీ తెలిసిందే, కొంచెం టూకీగా లాగేసుకుందాం. అంబరీషుడు పాపం బ్రాహ్మణులందరినీ కూడా విచారిస్తూ ఉంటాడు, మంచిగా ఆదరిస్తూ ఉంటాడు, అందరినీ కూడా గౌరవించేటువంటి వాడు. ఆ అంబరీషుడు ఆయనను అతిథిగా వచ్చినటువంటి ఒక దూర్వాస మహర్షి ఒక రోజు అతిథిగా వస్తాడు. వస్తే ఆ రోజు ద్వాదశి తిథి అయింది. ద్వాదశి ఘడియలు చాలా కొద్దిగా ఉన్న సందర్భంలో, అయ్యా తొందరగా మనం ద్వాదశి రోజు పాలన చేసుకోవాలి, మీరు మాకు అతిథిగా వచ్చారు, అతిథి అభ్యాగతులను మనం విడిచిపెట్టి తినకూడదు. అభ్యాగత స్వయం విష్ణువు, తనంతకు తాను వచ్చినవాడు వాడు తెలియనివాడు అతిథి, తెలిసి వచ్చినవాడు అభ్యాగతి. కాబట్టి నేను వస్తున్నాను, మన దగ్గర ధర్మపురాయి గారు చెప్పేది, అమ్మ గంగా స్నానం చేసి వస్తాను మీ ఇంట్లో, మాకు కొంచెం ఇవాళ భోజనం మీ ఇంట్లో నేను చెప్పి పాపం మొహమాటం లేకుండా వాళ్ళు అడిగేవాళ్ళు, మంచి వైష్ణదేవం ఉన్న ఇళ్లలో వచ్చేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు. అలాగే చెప్పుకున్నాం మనం, భార్య ఎంగిలి తింటే కూడా పాపం వెళ్ళి కాశీలో మీ ఇంటికి భోజనానికి వస్తాను వాడు భోజనానికి పోయినాడు, బామక్కన ఒక్క పక్క నవ్వులేడు. కాబట్టి ఇగో ఇలాంటి భోజనాలు దొరుకుతూ ఉంటాయి. ఇక అపోవష్ణాతి తన్నైవాషి తన్నైవా నశితం, జలభక్షణం చేయవలన భుజించడానికి పనికి వచ్చేదాన్ని అభక్షణం అంటారు. అయితే ఈ ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నవయ్యా, తొందరగా వెళ్ళి మీరు స్నానం చేసి వస్తే మీకు భోజనం పెట్టి అతిథికి పెట్టి నేను తినాలి, ఏకాదశికి ద్వాదశి పాలన చేయాలి. నిజంగా ఏకాదశి ఏ ఏకాదశికి ఆ ఏకాదశి ఫలితం ఉంటుంది. ఒక ఏకాదశి పడిపోతే మనం బాధపడాల్సింది ఏమీ లేదు, ఆ ఏకాదశికి మనకు పుణ్యం దక్కదు, తర్వాత ఏకాదశి మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఈయన ఆ విషయాన్ని ఈ ఏకాదశి మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి అత్యంత పవిత్రమైనటువంటి 4 వస్తువుల్లో ఏకాదశి ఒకటి అని మనం పొద్దున్నే చెప్పుకున్నాం. శుద్ధం భాగవతస్య అన్నం, భాగవతం చదివిన చోట తినే అన్నం శుద్ధం. శుద్ధం భాగవతస్య అన్నం, శుద్ధం భాగీరథీ జలం, గంగా జలం శుద్ధమైనటువంటిది. ఇక 3వది శుద్ధం విష్ణుపద ధ్యానం. శుద్ధం విష్ణుపద ధ్యానం అంటే విష్ణువును కీర్తించడమే చాలా శుద్ధం. ఇక 4వది శుద్ధం ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం అనేటువంటిది అది చాలా శుద్ధమైనటువంటిది, భగవత్ ప్రీతికరమైనటువంటిది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి బాగా మంచిగా ఒక అరకిలో కిచడీ చేసుకొని సాయంత్రం కూడా వాళ్ళు ఎవరో మా వాళ్ళకడికి చేస్తారు. వాళ్ళు కిచడీ వండే లోపలనే అటు సాధారణ నాంతుంటేనే ఇడికి వేయించిన పల్లీలు అరకిలో ముక్కుతారట కొడుకులంతా కూర్చొని. ఇక మీకు ఎందుకురా మళ్ళీ వండు అంటే వాటికి పల్లీలు వేయిస్తుంటేనే వాళ్ళ ఇంట్లో సమయం అయిపోతుంది. దగ్గర 3 కొడుకులు 2 కిలోల పల్లీలు తింటారమ్మా, ఏం చెప్పాలి, కిచడీ వేసిన దాకా కూడా వాళ్ళు ఆగలేరు అంటే మరి పొద్దున్న ఉపవాసం ఉంటుడు ఎందుకు? అన్నం మీద చింత పెట్టుకొని ఉపవాసం కనుక ఉంటే భగవంతుడు శపిస్తాడు. మీకు కనుక అన్నం మీదనే చింత ఉన్నది, ధ్యాస ఉన్నది, దృష్టి ఉన్నది, ఉపవాసం ఉండలేము అంటే అసలు ఉండాల్సిన పని లేదు. భగవంతుడు ఎక్కడ కూడా అన్నం తినకపోతే ఉపవాసం అని చెప్పి చెప్పలేదు. ఉప అంటే సమీపంలో, వాసం అంటే నివసించడం. ఏకాదశ్యాం అహోరాత్రే కర్తవ్యం భో జన ద్వయం, ఓ మనిషి ఏకాదశి రోజు 2 పనులు చేయాలరా అని చెప్పాడట. ఏకాదశ్యాం అహోరాత్రే కర్తవ్యం భోజన ద్వయం. మన వాళ్ళకి అర్థం కాక భోజన ద్వయం అన్నాడుగా 2 భోజనాలు చేయాలి ఏకాదశి నాడు అని అర్థం చేసుకుంటారు. కాబట్టి సంస్కృత భాషలో కొంచెం తిగడంబాజీగా ఉంటుంది. భోజన అంటే ఓ మనిషి అని. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఉమా అంటే ఏమిటి? ఓ పిల్ల వద్దు అని. ఓ పిల్ల వద్దు అనగానే ఉమా అనే పేరు పార్వతికి సార్థకం అయిపోయింది తప్ప. అలాగా భోజన అంటే ఓ మనిషి అని. ఏకాదశ్యాం అహోరాత్రే, పగలు రాత్రి, కర్తవ్యం భోజన ద్వయం, ఓ మనిషి పగలు రాత్రి 2 పనులు చేయరా అన్నట్ట భగవంతుడు. అవి ఏమిటి అంటే ఏకాదశి రోజు రాత్రవు జాగరణం చేయవ దివాతో హరికీర్తనం. రాత్రి అంతా జాగరణ చేయాలి, పగలంతా కూడా హరికీర్తన చేయాలి.
ఈ 2 పనులు చేస్తున్నప్పుడు వాడికి భోజనం గుర్తుకే రాదు. మీ ఇంట్లో రేపు పొద్దున గృహప్రవేశం ఉన్నది, ఇంకేదో పెద్ద పని ఉన్నది, పెళ్ళి ఉన్నది, వడుకున్నది అంటే ఇంట్లో పని చేస్తుంటే పక్కగా చెడుతుంది. వదిలే అన్నం తిన్నావాటి ఎక్కడన్నం ఇంకా పనే కాలేదు, ఏమీ కాలేదని అంటే పనిలో పడ్డ వాళ్ళకి భోజనం గురించి మర్చిపోతారు. ఆ భోజనాన్ని మర్చిపోయిన దాన్ని ఉపవాసం అనాలి. అంటే మీ ధ్యాస అంతా కూడా పని మీదనే ఉన్నది. ఉప అంటే సమీపంలో, వాసం అంటే నివసించడం. ఆ ఏకాదశి నాడు భగవంతుని సమీపంలో నివసిస్తారు కాబట్టి వాళ్ళకి భోజనం యాదికి రాదు. వీడికి మాత్రం ఏకాదశి బలవంతంగా ఉండాలనుకునే మా నాయరసంటానికి ఆ ఫ్రూట్ సలాడ్ తాగాలనుకునే కొట్టడి గిలాసులు తాగేటానికి నిన్న చెప్పాను వాడి గురించి. వాళ్ళకి ఏమైందంటే ఏకాదశి ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. తిండి కోసమనే ఏకాదశి అనేటువంటి భావనలు. కాబట్టి ఏకాదశి పాలన చేసుకోవాలి. నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఏకాదశి కూడా వాడు చాలా నియమాలు చెప్తున్నాడు. నవమి, దశమి, ఏకాదశి తిథుల్లో 3 రోజులు చేసేటువంటిది ఇది. ఉపవసించాలి. ద్వాదశి నాడు పారాయణ చేయాలి. 3 ఉపవాసాలు చేయాలి. దశమి నాడు రాత్రి కూడా ఏమీ తినకూడదు. అలాగే ఏకాదశి నాడు అసలు ఏమీ నిరాహారంగా ఉండాలి. ఇలా చేస్తే దాన్ని ఏకాదశి వ్రతం అంటారు. అది ఏకాదశి వ్రత విధానం. తర్వాత ద్వాదశి రోజు పొద్దున్నే ద్వాదశి గడియలు ఉండగానే నోట్లో ఏదన్నా ఒకటి అతిథికి పెట్టి వేసుకోవాలి. ఆ అతిథి అనగానే దూర్వాస మహర్షి వచ్చాడు. ఆయన రాడు, ఇంకా నొనిది నడియాడు. పాపం గంగా స్నానానికని ఎక్కడో నదీ స్నానానికని వెళ్ళిపోయినాడు దూర్వాసుడు. ఇక అంబరీషుడు పాపం మహారాజు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు ఈ అతిథి? ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, త్రయోదశి ప్రవేశిస్తున్నది. అది రాకముందు చేయకపోతే నిన్న మొన్న చేసినటువంటి ద్వాదశి, దశమి, ఏకాదశి ఆ నవమి పుణ్యం అంతా కూడా కొట్టుకుపోతుందని చెప్పేసి నమ్ముకొని భగవంతుడు బ్రాహ్మణులందరినీ పిలిచి, అయ్యా ఎవరు ఏం చేయమంటారు ఇప్పుడు? మరి బ్రాహ్మణుడు వస్తానని అతిథిని విడిచిపెట్టి తింటే మహాపాతకం. అతిథితో భోంచేద్దామంటే ఆయన త్రయోదశి నాడు వస్తాడు, ద్వాదశి ఉండగా రాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనగానే వాళ్ళందరూ కూడా లెక్కలు వేసి, అయ్యా అభక్షణం, నీటిని కనుక త్రాగితే మనకు ఆర్థికాదుల్లో కూడా అపరకర్మల్లో వస్తుంది. దాన్ని ఏంటి ప్రాశ్య అన్న ప్రాశ్య అని. ప్రాశ్య అంటే వాసన చూసి అని, తిని అని. నప్రాశ్య అంటే తినక అని. తిని పిండ ప్రదానం చేసిన తర్వాత తిని వాటిని ఎత్తమంటాడు. ఎత్తకుండా వాటిని తీసుకుపోయి, తినకుండా వాటిని తీసుకుపోయి గంగలో వేయమంటాడు, లేదా గోవు పెట్టమంటాడు. కాబట్టి ఈ పిండ ప్రదానం చేసినప్పుడు తినమని మొదటికి చెప్తాడు, తర్వాత చేసే పనిని తినకుండా చేయాలి అని చెప్పాడు. ఎలా ఉంటుందండి అంటే వాసన చూస్తే ప్రాస్య అన్న ప్రాస్య. ఆచార్య కృష్ణయ్య గారు బ్రతికున్న రోజుల్లో వారిని అడుగుతూ వారు మంచి సలహాలు, ఇలాంటి చాలా గొప్ప చదువుకున్న జ్ఞాని ఆయన, అవధాన రాధాకృష్ణయ్య గారు. ఆయన ఇది చెప్పాడు. అది చెప్పి ప్రాస్య అన్న ప్రాస్య అంటే దాని వాసన చూస్తే తిన్నట్టు అవుతుంది, తినలేదు కాబట్టి తిననట్టు అవుతుంది. వాసన చూసేది పక్కన పడేసి తర్వాత ఆ పిండ ప్రదానం ఆ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియలో తర్వాత మిగతా కార్యక్రమాలు చేయాలి. అంటే వాసన చూస్తే తిన్నట్టు అవుతుంది, తిననట్టు అవుతుంది. అట్లాగే ఇవాళ ద్వాదశి పాలన చేసుకునే వాళ్ళకి అభక్షణం చేస్తే నీరు కనుక తాగితే భోజనం చేసినట్టు కాదు, అతిథిని వదిలిపెట్టినట్టు కాదు. నీరు జీవనాధారం కాబట్టి దాన్ని ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటూ తెలిసి తెలియని బ్రాహ్మణులందరూ పాపం సలహా ఇచ్చారు. అది వినంగానే ఆయన అనుకున్నట్ట, ఓహో ఇదేదో బాగానే ఉందని చెప్పేసి వచ్చే నీళ్ళు తీసుకొని బుక్కె నీళ్ళు ఇలా నోట్లో పోసుకుంటూనే ఉన్నాడు. మాయావి ఆయన నేను పరీక్షించడానికే వచ్చాడు కాబట్టి ఆచమనం చేసే లోపలనే ఇంట్లోకి వచ్చేసి, ఏవిరా అతిథిని నన్ను విడిచిపెట్టి నువ్వు నేను లేకుండా నీళ్లు తాగుతావా? నిన్ను శపిస్తున్నాను. నువ్వు చేప వైపో, నువ్వు కప్ప వైపో, నువ్వు కూర్మాని వైపో, నువ్వు వరాహాని వైపో, నువ్వు సగం మనిషి సగం మృగాని వైపో, నువ్వు పొట్టివాని వైపో, నువ్వు రాజ్యభ్రష్టుడైన రాజు వైపు అంటూ ఒక 10 రకాల శాపాలు ఓటి వెనుకోటి దుర్వాస మహర్షి ఇచ్చాట. అవన్నీ ఇస్తుంటే ఈ అంబరీషుని హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అవన్నిటి కూడా గృహ్ణామి అనుకుంటూ తీసుకుంటున్నాట. అన్ని శాపాలు గ్రహించాట. పాపం విప్రవాక్యం జనార్దన, బ్రాహ్మణుని వాక్యం వ్యర్థం కాకూడదు కనుక ఆ భగవంతుడు పాపం 10 అవతారాలు మన కోసం విశేష అవతారాలు ఎత్తేసి రాక్షస సంహారం చేయడం అది వేరే విషయం. కానీ ఈ శాపాలు ఎవరిచ్చారు అంటే దూర్వాస మహర్షి ఇచ్చినట్టు అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపాలు అవన్నీ పోగొట్టుకోవడం కోసం ఆయన పాపం కష్టపడి ఇన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది భగవంతునికి. కాబట్టి ఇది చేసి అదంతా తీసుకున్న తర్వాత ఇంకా కూడా వాడు వినకుండా శాపాలు ఇంకా ఇయ్యబోతుంటే భగవంతుడు కృత్యాన్ని సృష్టించి వాడి మీదకి విడిచిపెట్టాడు. విష్ణుమూర్తి, ఎన్ని శాపాలు ఇస్తావురా? నువ్వు బ్రాహ్మణ జాతికే కళంకంగా ఉండేవు కదా, నువ్వు ఎంత శంకరపుత్రునివైనా కానీ ఇలాంటి శాపాలు ఇచ్చి పాపం ఆ మహారాజును కష్టపెడుతున్నావు. వాడు చేసిన తప్పేమిటి, ఇలా చేస్తావా అని చెప్పేసి కృత్య అంటే ఒక ఆయుధాన్ని, శస్త్రాన్ని సిద్ధం చేసి ఒక చక్రం వంటి దాన్ని ఆయన పైకి విడిచిపెట్టాట. అది తిరుగుతూ ముల్లోకాలు తరిమింది. ఎక్కడికి దుర్వాసుడు పోతే ఆయన వెంట ఈ కృత్య వెంటబడింది. ఆయనను సంహరించడానికి తిరిగి వచ్చి చివరికి వాడు వచ్చేసి ఈయన కాళ్ళ మీద వచ్చి పడ్డాడు. మళ్ళీ వచ్చి భగవన్ నన్ను రక్షించండి, రక్షించవే,
ఆ గజేంద్రుడు ప్రార్థించినట్టుగా శరణాగతితో వచ్చేసి మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వచ్చేసి విష్ణుమూర్తి చెప్పాట, ఏమీ అపరాధం చేయనటువంటి బ్రాహ్మణుడిని పరీక్షించడానికి ఇంతగా కష్టపెట్టాలనా? కాబట్టి నీవిచ్చిన శాపాలన్నీ ఆయనకి ఏమీ తగలేదు. ఎందుకంటే ఆయన ఒక రకమైన అలౌకికమైనటువంటి భావంలో నిన్ను చూడగానే భయంతో వణికిపోతూ ఉన్నాడు. నువ్వు ఏమన్నావు కూడా ఆయనకు వీలు రాలేదు. నువ్వు అన్న మాటలన్నీ కూడా లోపల ఉన్న నేను గ్రహించాను. ఇప్పుడు నీ మాట నిలబెట్టడం కోసం నేను తీసుకుంటాను. సరే, ఇప్పుడు ఆ జరిగిందేదో జరిగిపోయింది, ఆయనను క్షమించమని చెప్పి చెప్తాడు. అప్పుడు కూర్చొని ఆ ద్వాదశి గడియల్లో ఆయన చేసింది సరిగ్గానే అని చెప్పి చెప్తాడు. ఈ విధంగా అంబరీష్ ఉపాఖ్యానాన్ని ఈ కథలో చెప్తూ వస్తున్నాడు. తర్వాత శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసు